తిరుపతిలో టీటీడీకి సంబంధించిన బ్రేకింగ్ ఇది. టీటీడీ పేరుతో నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. స్వామి వారి పేరు చెప్పుకొని అందిన కాడికి దోచుకోవాలని చూస్తున్నారు. ఇటీవల ఫ్లాట్లు కొంటే లైఫ్ టైం ఉచిత దర్శనం అని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రచారం మరవక ముందే మరో మోసం వెలుగులోకి వచ్చింది. టీటీడీ అగరబత్తులను కొందరు నకిలీగాళ్లు ఈ కామర్స్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. టీటీడీ రూపొందించిన అగరబత్తులను టీటీడీ అధికారిక వెబ్సైట్, అధికారిక స్టాల్స్లో మాత్రమే విక్రయిస్తుంది. ఇదే ప్రోడక్ట్ని కేటుగాళ్లు ఈ కామర్స్ సైట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లో అగరబత్తుల కాంబో ధర 452 రూపాయలుండగా ఈ కామర్స్ వెబ్సైట్స్ లో 1000 నుంచి 1200కు విక్రయిస్తున్నారు. కేటుగాళ్ల చర్యల్ని గుర్తించింది టీటీడీ. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తోంది. ఉమాశంకర్ దగ్గరికి వెళ్దాం. ఉమా, బేసిక్గా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒకటి అగరబత్తీలను వీళ్ళు అమ్మటం ఒకటైతే, ఇంతకుముందు యాంకర్ పాట్లో మన వాళ్ళు రాసింది ఒకటి ఉంది. ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొంటే లైఫ్ టైం స్వామివారి దర్శనం ఇస్తానని ఎవరో ప్రచారం చేశారు. అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? అశోక్, ఇటీవలే పుంగనూరులో మనం చూసాము. ఏదైతే అక్కడ ఫ్లాట్ కొనుగోలు చేసినటువంటి వారికి లైఫ్ టైం వాళ్ళ కుటుంబ సభ్యులకి విఐపి దర్శనం ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ ఒక్క వ్యవహారం పైన మనం ఎప్పుడైతే ప్లే చేశామో వాళ్ళంతా కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెనకడుగు వేసినటువంటి సిచ్యువేషన్. సో అదే రకమైనటువంటి మోసం మరోసారి వెలుగులోకి వచ్చింది. టీటీడీ అగరబత్తులు అంటే కేవలం శ్రీవారి ఆలయం మినహా మిగతా టీటీడీ ఆలయాల్లో ఉండేటువంటి దేవతా విగ్రహాలకు సంబంధించినటువంటి ఏదైతే పూలు వేస్తూ ఉంటారో, సో ఆ పూలుని అగరబత్తులుగా తయారు చేసి టీటీడీ మాత్రమే అఫీషియల్ స్టాల్స్లోనే ఇది విక్రయిస్తూ ఉంటుంది. కాకపోతే అనూహ్యంగా మనం ఒకసారి గమనిస్తే అట్లు ఈ కామర్స్ వెబ్సైట్లో అది దాదాపు 400 చిల్లర ఉండేటువంటి ఒక ప్యాకెట్, కాంబో ప్యాకెట్ ఏకంగా 1200 పెట్టారు. ఆ 1200 పెట్టి 200 డిస్కౌంట్ అని చెప్పి 1000 రూపాయలకు అమ్ముతున్నారు. సో ఈ రకమైనటువంటి మోసం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది కాబట్టి టీటీడీ కూడా దానిపైన సీరియస్ అయినటువంటి ఎంతమంది క్యూలో కడతారో అగరబత్తీల కోసం కూడా ఒక సెపరేట్ లైన్ ఉంటుంది. లడ్డు కౌంటర్ కు వెళ్లేదారులో ఎంతో మంది అక్కడ లైన్ లో నిలబడి వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే దీన్నే వాళ్ళు ఎన్కాష్ చేసుకొని ఈ విధంగా పక్కదారి పట్టించేస్తున్నారా అధిక ధరలకు అమ్మించేసి? ఎగ్జాక్ట్లీ. ఏదైతే దేవుడి మీద ఉన్నటువంటి ఒక భక్తి విశ్వాసాలు, సెన్సిటివ్నెస్తోనే అక్కడ శ్రీవారి గణేష్ అనేటువంటి ఒక పెద్దపీట వేసి దాన్ని కొంటూ ఉంటారు. మన తిరుమలలో కూడా చూసాం, లడ్డు కౌంటర్కి పక్కనే దీని టీటీడీని అఫీషియల్గా నడుపుతూ ఉంటుంది శ్రీవారి సేవకుల ద్వారా. సో అక్కడ మాత్రమే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడా కూడా దొరకదు టీటీడీకి సంబంధించినటువంటి. కాకపోతే ఇక్కడ ఏకంగా అక్కడ ఆన్లైన్లో పెట్టేసి వాళ్ళు విక్రయిస్తుండే దాన్ని ప్రస్తుతం టీటీడీ మాత్రం సీరియస్గా తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇదే రకమైనటువంటి ఈ కామర్స్ వెబ్సైట్లో లడ్లు కూడా విక్రయించారు. సో దానిపైన కేసు నమోదు చేసి కొందరిని అరెస్ట్ కూడా చేసింది టీటీడీ. సో దానిపైనే ప్రస్తుతం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ రకమైనటువంటి ఈ కామర్స్ వెబ్సైట్ల మీద కూడా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. స్వామివారి అగరబత్తుల ఐడియా ఉందా మీకు? నేను కొనుక్కున్నాను కూడా. అంటే టీటీడీకి సంబంధించిన ఇంకా ఇతరత్ర ఆలయాలు ఉంటాయి కదా, వాటన్నింటిలో పువ్వులు వాడుతూ ఉంటారు. వాటన్నింటిని తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. చాలా మంచి స్వామివారి మెడలో విగ్రహం మెడలో వేసిన ఆ పువ్వులతో సహా వాటన్నిటిని కూడా తీసుకొచ్చి వాటి ద్వారా అగరబత్తులను తయారు చేయాలని చాలా ఏళ్ల క్రితం ఒక ప్లాన్ చేశారు. ఎందుకంటే మామూలుగా అయితే అంతకుముందు స్వామివారు మెడలో వేసిన పువ్వుల్ని లేకపోతే తోమాలని ఇట్లాంటి వాటన్నిటిని కూడా తీసుకెళ్లి ఎక్కడో నీళ్ళలోనో వీటిలోనో పడేయాల్సి వచ్చింది. స్వామి అత్యంత పవిత్రమైన వాటిని అలా పడేయకుండా వాటిని అగరబత్తీల రూపంలో మారిస్తే మళ్ళీ దైవ దర్శనానికి ఏదైతే దేవుడి పూజకి వినియోగించవచ్చు కదా అన్న ఉద్దేశంతో, మంచి ఆలోచనతో దీన్ని క్రియేట్ చేశారు. అందుకనే ఎంతో భక్తి భావంతో స్వామివారి దగ్గర వినియోగించిన పూలతో తయారు చేసిన అగరబత్తీలను కొనటానికి భక్తులు, ప్రధానంగా ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి అని వెంకన్న స్వామిని కొలిచే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రకమైన అగరబత్తీని వినియోగించుకుంటారు. దీన్నే మార్కెట్ కోసం వీళ్ళు వాడి కేవలం టీటీడీ మాత్రమే తయారు చేసి అమ్మాల్సిన అగరబత్తుల్ని ఈ కామర్స్లో పెట్టి అమ్మేస్తున్నారు. వీళ్ళకి సప్లై చేస్తున్నది ఎవరు అనేది ఇక్కడ చూడాల్సిన